ఫ్రెండ్స్, మన భూమిపై కొన్ని ప్రదేశాలున్నాయి. ఇక్కడికి మనుషులు వెళ్ళకూడదని బ్యాన్ విధించారు. వీటిలో కొన్ని ప్రకృతి పరంగా ఏర్పడినవైతే మరికొన్నింటిని ప్రాచీన మానవులు నిర్మించారు. ఇక్కడికి వెళ్ళడం అంటే ప్రాణాలతో చెలగటమాడినట్టే. మరి చూసేద్దామా ఆ ప్రదేశాలేంటో? ప్లూటోస్ గేట్, టర్కీ. టర్కీ ప్రాచీన నగరం హెరాపాలిస్ లో ఒక పురాతన మందిరం ఉంది. దీన్ని నరక ద్వారం అంటారు. అక్కడి ప్రజలు ఈ మందిరం లోపలికి వెళ్ళడం కాదు కదా, చుట్టుపక్కలకు వెళ్ళినా వాళ్ళు అడ్రస్ లేకుండా పోతారు. ఈ మందిరం దరిదాపుల్లోకి వచ్చిన మనుషులే కాకుండా పశు పక్షాదులు కూడా చనిపోతాయి. అక్కడి ప్రజలు నమ్మేదేంటంటే యునానీ దేవతల శాపం వల్ల ఈ ప్లేస్ విషపూరితమైందట. వైజ్ఞానికులు దీని వెనుకున్న రహస్యమేంటో కనుగొన్నారు. ఈ మందిరం కింద నుండి నిరంతరం కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయి బయటకు రావడం వల్ల దీని కాంటాక్ట్ లోకి వచ్చిన వారు ఎవరైనా మనుషులు గాని పక్షులు గాని మరణిస్తారట. పోవెగ్లియా, ఇటలీ. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది దయ్యాలు ఆత్మలు ఉన్నాయంటే నమ్ముతారు? సైన్స్ ఇవన్నీ నమ్మదు గాని ఈ ఐలాండ్ లోకి వెళ్తే మీరు దయ్యాలున్నాయని ఖచ్చితంగా నమ్ముతారు. ఇటలీలో ఉన్న ఈ ఐలాండ్ చాలా పాపులర్, అది కూడా భూతాలకు ప్రేతాలకు. ఈ ఐలాండ్ చరిత్ర తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుంది. ఇటలీలో 1400 ADలో భయంకరమైన ప్లేగ్ వ్యాధి ప్రబలింది. దానికి లక్షల మంది బలైపోయారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ ఐలాండ్ లోనే పడేశారు. వాళ్ళక్కడ వేదనతో మరణించారు. చరిత్రకారులు చెప్పేదేంటంటే ప్లేగ్ వ్యాధితో చనిపోయిన లక్షల మందిని ఈ ఐలాండ్ కు తీసుకొచ్చి కాల్చేశారట. ఆ తర్వాత ఎవరైనా ఈ ఐలాండ్ లో తిరగడానికి వస్తే వారికి వేల సంఖ్యలో ఆత్మలు కనిపించేవట. ఈ ఐలాండ్ దగ్గర నుంచి వెళ్లిన వారికి కూడా ఆత్మల ఏడుపులు వినిపించేవట. దాంతో జనాలు ఈ ఐలాండ్ వైపు వెళ్లడమే మానేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఇక్కడ ఒక మెంటల్ హాస్పిటల్ ని కట్టించింది. కానీ ఇక్కడ పనిచేసే డాక్టర్లకు, నర్సులకు రాత్రిపూట ఆత్మలు, నీడలు కనిపించవని చెబుతున్నారు. ఆ తర్వాత ఈ హాస్పిటల్ ను పూర్తిగా బ్యాన్ చేయాల్సి వచ్చింది. కొందరు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఈ ఐలాండ్ కు చేరుకున్నారు. కానీ వెళ్లిన వాళ్ళు ఆచూకీ లేకుండా పోయారు. ఇక అప్పటి నుంచి ఇటలీ గవర్నమెంట్ ఈ ఐలాండ్ కు ఎవరు వెళ్ళకూడదని బ్యాన్ విధించింది. రామ్రీ ఐలాండ్, మయన్మార్. మయన్మార్ లోని రామ్రీ ఐలాండ్ చరిత్రలోనే ఒకే ఒక్క ఐలాండ్ అయి ఉంటుంది. అదేంటంటే ఒక్క జంతువు ఎక్కువ మంది మనుషుల్ని చంపడం. అసలు విషయం ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధంలో భాగంగా జపాన్ సైనికులు ఈ ఐలాండ్ గుండా వెళ్లాల్సి వచ్చింది. వారు మొత్తం 1000 మంది ఉన్నారు. దాదాపు 100 మొసళ్ళు వీరిపై సడన్ గా దాడి చేశాయి. దాంతో అందులో 20 మంది మాత్రమే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడగలిగారు. మిగతా సైనికులందరూ ఈ మొసళ్లకు ఆహారంగా మారిపోయారు. ఈ ఐలాండ్ లో మొసళ్లదే రాజ్యం. ఒకవేళ ఏదైనా జంతువు నది గాని సరస్సు దగ్గరకు గాని వెళ్తే ప్రాణాలతో తిరిగి వెళ్ళదు. అందుకే ఈ ఐలాండ్ ను రిస్ట్రిక్టెడ్ ఏరియాగా ప్రకటించారు. గాలాపగోస్ ఐలాండ్, ఈక్వెడార్. ఫ్రెండ్స్, ఈక్వెడార్ నుండి దాదాపు 900 కిలోమీటర్ల దూరంలో మహాసాగరంలో ఉంది ఈ ఐలాండ్. ఇది దాదాపు 60,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ ద్వీపానికి గాలాపగోస్ అనే తాబేళ్ల వల్ల ఆ పేరొచ్చింది. ఇది దునియాలోనే అతిపెద్ద తాబేలు జాతి. ఈ తాబేలు జాతిలో ఒకదాని పేరు డియాగో. ఈ తాబేలు తన 100 సంవత్సరాల జీవితంలో 800 పిల్లల్ని కని రికార్డులకెక్కింది. అలాగే ఈ ద్వీపంలో ఎటువంటి సముద్రపు జీవులు ఉంటాయంటే అవి మరెక్కడా కనిపించవు. ఈ ఐలాండ్ లో కనిపించే యానిమల్స్ అన్ని పెద్ద పెద్ద ఆకారంలోనే ఉంటాయి. ఈ రీజన్ వల్లే ఫిషర్ మ్యాన్స్ మిగతా వాళ్ళు ఈ ఐలాండ్ కు వెళ్లి వాటిని వేటాడేవారు. దాంతో ఈక్వెడార్ గవర్నమెంట్ వన్యప్రాణులను సంరక్షించడానికి ఇక్కడికి వెళ్ళకూడదని బ్యాన్ విధించింది. అయినా కూడా కొందరు దొంగతనంగా వెళ్తుంటారు. స్నేక్ ఐలాండ్, బ్రెజిల్. బ్రెజిల్లోని ఈ ఐలాండ్ ను కొన్ని సంవత్సరాలుగా మృత్యు ద్వీపం అని పిలుస్తుంటారు. ఈ ఐలాండ్ ఎంత డేంజరస్ అంటే ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ప్రాణాలతో తిరిగిరారు. విషపూరితమైన పాములు అధికంగా ఉన్న ఐలాండ్ ఇదొక్కటే. అంతేకాదు ప్రపంచంలో అంతరించిపోయిన గోల్డెన్ ల్యాండ్ స్నేక్ కేవలం ఇక్కడే ఉందని అంటారు. స్నేక్ ఐలాండ్ లో వేల రకాల జాతుల పాములు ఉంటాయి. వీటిలో కొన్ని పాముల విషయం ఎంత పవర్ఫుల్ అంటే మనుషుల మాంసాన్ని కూడా కరిగించగలవు. ఈ కారణం వల్లే కొంతమంది ఈ పాములను అక్రమ రవాణా చేయడానికి వీటిని పట్టి తీసుకెళ్తుంటారు. దాంతో బ్రెజిల్ గవర్నమెంట్ ఇక్కడికి వెళ్ళకూడదని బ్యాన్ విధించింది. నార్త్ సెంటినల్ ఐలాండ్, ఇండియా. ఫ్రెండ్స్, ఈ ఐలాండ్ భారత్లోని అండమాన్ ఐలాండ్ నుంచి 94 కిలోమీటర్ల దూరంలో ఉంది. అండమాన్లో టూరిస్టుల హడావిడి ఎక్కువగా కనిపిస్తే ఈ ఐలాండ్లో మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీనికి కారణం ఇక్కడి ప్రజాతి. ఈ ట్రైబ్స్ మనలా కాదు. వీరు ఇతరులతో అస్సలు కలవరు. దునియా మొత్తం టెక్నాలజీలో దూసుకుపోతుంటే వీళ్ళింకా రాతి యుగంలోనే బ్రతుకుతున్నారు. వీళ్లకు హెల్ప్ చేద్దామని ఇండియన్ గవర్నమెంట్ చాలాసార్లు ట్రై చేసింది.
కానీ వీళ్ళకు హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళపైనే వీళ్ళు అటాక్ చేస్తారు. జాన్ ఎలన్ చావ్ వీళ్ళను కలవడానికి ఐలాండ్ కి వెళ్ళాడు, కానీ ఈ సెంటినల్ ట్రైబ్స్ అతన్ని ఒక జంతువు అనుకుని చంపేశారు. ఇలా ఒక్కసారి కాదు, చాలా సార్లు జరిగింది. దాంతో ఇండియన్ గవర్నమెంట్ ఈ ఐలాండ్ కి ఎవ్వరూ వెళ్ళకూడదని బ్యాన్ విధించింది. డూమ్స్డే వాల్ట్ నార్వే. ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా చెప్పగలం, మానవ జాతి ఎప్పుడో ఒకసారి అంతమవుతుందని. అది ప్రకృతి పరంగా కావచ్చు, మనుషుల వల్ల కూడా కావచ్చు. రెండు రకాలుగా మనిషి విధ్వంసం సృష్టిస్తున్నాడు. దానివల్ల మనుషులే కాదు, జీవ జంతువులు కూడా, చివరికి మొక్కలు కూడా అంతమవడం ఖాయం. దీనికి పరిష్కారంగా డూమ్స్డే వాల్ట్ ని నిర్మించారు. దీని నార్వేలోని ఆర్కిటిక్ ఐలాండ్ లో ఒక పర్వతం లోపల నిర్మించారు. ఎందుకు ఇక్కడే నిర్మించారంటే ఈ ప్లేసే దునియాలో అత్యంత సురక్షితమైన ప్లేస్ గా భావిస్తారు. ఇందులో ప్రపంచ దేశాలు అన్ని కలిసి రకరకాల విత్తనాలను భద్రపరిచాయి. అందులో గోధుమలు, వరి, మొక్కజొన్న, అన్ని రకాల పప్పులు, అలా లక్షల రకాల విత్తనాలను సేఫ్ గా స్టోర్ చేశారు. ఇక్కడ వేల సంవత్సరాలైన ఈ విత్తనాలు ఇక్కడ సురక్షితంగా ఉంటాయి. ఎటువంటి ప్రళయం వచ్చినా ఈ వాల్ట్ సురక్షితంగా ఉండేలా నిర్మించారు. ఒకవేళ ప్రళయం వచ్చి అంతా నాశనమైతే భవిష్యత్తు తరాల కోసం వీటిని భద్రపరిచారు. అందుకే ఈ ప్లేస్కి మనుషులు వెళ్ళడం బ్యాన్. ద చెర్నోబిల్ ఎక్స్క్లూజన్ జోన్, ఉక్రెయిన్. మీరు ఈ ఫోటోలో చూస్తున్న ప్రదేశం ఇది ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుండి 130 కిలోమీటర్ల దూరంలో నార్త్ సైడ్లో ఉంది. మీకు ఈ ప్లేస్ అంతా ఖాళీగా కనిపించవచ్చు. ఇక్కడే ఉక్రెయిన్ న్యూక్లియర్ బాంబు పేలింది. ఆ రోజు 26 ఏప్రిల్ 1986 చెర్నోబిల్ న్యూక్లియర్ స్టేషన్లో రొటీన్ చెకప్ జరుగుతుంది. అప్పుడే అక్కడ పేలుడు సంభవించింది. దాంతో ఇద్దరు అక్కడికిక్కడే చనిపోయారు. చుట్టుపక్కల మంటలంటుకున్నాయి. కొద్దిసేపటికే దాన్ని ఆపడానికి ప్రయత్నించిన కార్మికులందరూ పిట్టల్లా రాలిపోయారు. ఎందుకంటే న్యూక్లియర్ రేడియేషన్ ఆ ప్రాంతాన్ని కబలించేసింది. దాదాపు 20,000 మందికి గొంతు క్యాన్సర్, థైరాయిడ్ సమస్యలు వచ్చాయి. అలా చుట్టుపక్కల 30 కిలోమీటర్ల ప్రాంతాన్ని రేడియో యాక్టివ్ ప్లేస్గా అనౌన్స్ చేశారు. ఆ సంఘటన జరిగి 40 సంవత్సరాలు గడుస్తుండడంతో ఇప్పుడు ఆ ప్లేస్ని ఓపెన్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు అక్కడ జంతువులు తప్ప ఒక్క మనిషి కూడా కనిపించడు. ఏరియా 51 అమెరికా. ఈ భూమి మీద మోస్ట్ రెస్ట్రిక్టెడ్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఏరియా 51. ఇది అమెరికాలోని నెవిడాలో ఎడారి మధ్యలో ఉంది. ఇదొక మిలిటరీ టెస్టింగ్ సైట్ అండ్ ఎయిర్ ఫోర్స్ ఫెసిలిటీ సెంటర్ కూడా. కొన్ని కాన్స్పిరసీ థియరీస్ ప్రకారం అమెరికా ఇక్కడ ఏలియన్స్ ని బంధించి ఉంచిందని అంటారు. ఇందులో నిజమేంతుందో తెలియదు కానీ కొన్ని సోర్సెస్ ప్రకారం అమెరికా ఇక్కడ ఏదో సీక్రెట్ గా రీసెర్చ్ చేస్తోంది. దాని గురించి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతుంది. ఇక్కడ ఎంత హై సెక్యూరిటీ ఉంటుందంటే పొరపాటున ఈ ప్లేస్ కి దరిదాపులకు వెళ్ళినా సరే డైరెక్ట్ షూట్ చేసేస్తారు. ఇజన్ క్రేటర్, ఇండోనేషియా. అగ్నిపర్వతాల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇండోనేషియాలో కూడా ఇలాంటి ఒక అగ్నిపర్వతం ఉంది. దీని నుండి ఎరుపు రంగు లావా బదులుగా నీలిరంగు లావా బయటకు వస్తుంది. ఈ లావాలో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ పర్వతం యొక్క శిఖరంపై ఈజన్ క్రేటర్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు యాసిడ్ గ్యాస్, నీలిరంగు అగ్ని రెండింటిని చూడవచ్చు. ఈ అగ్నిపర్వతం 1999లో పేలింది. మళ్ళీ ఇది ఎప్పుడైనా పేలే అవకాశం ఉందట. అందుకే ఇక్కడికి వెళ్ళడం మృత్యువు కోరల్లోకి వెళ్ళినట్టే. ఇక్కడికి వెళ్ళాలంటే నిపుణుల సలహా తీసుకుని వెళ్ళాలి, లేకపోతే తీసుకెళ్లి జైల్లో పడేస్తారు.